హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు తొలి ఏకాదశి కదా, ఎంతో మంది స్వామివారికి పూజ చేసుకున్నారు అండ్ ఎంతో మంది ఉపవాసం ఉన్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మేమైతే పూజ చాలా బాగా చేసుకున్నామండి. మార్నింగ్ పూజ చేసుకోవడం వీలు అవ్వలేని వాళ్ళు ఈవినింగ్ కూడా పూజ చేసుకోవచ్చు అండి. రాత్రి 9:30 వరకు ఏకాదశి గడియలు ఉన్నాయి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ రోజు వీడియో విషయానికి వస్తే, ఇక్కడ నేను డాడీ కలిసి ఈనాడు రైతు బజార్ కి వచ్చాము. గుప్త నవరాత్రుల్లో లాస్ట్ డే రోజు అమ్మవారికి మనం ఉద్యాపన ఇస్తాము. ఉద్యాపనకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి ఈనాడు రైతు బజార్ కి వచ్చాము. ఆ రోజు లక్కీగా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరికాయి. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర అమ్ముకోవడానికి వస్తారు కదా, సో వాళ్ళు గోరింటాకు తీసుకొచ్చారని అమ్మ తీసుకుంది. గోరింటాకు చూడడమే లేటు, వెంటనే రుబ్బేసి చేతికి పెట్టుకుందాం అనుకున్నా. అందుకనే ఒక చిన్న మిక్సీ జార్ లోని గోరింటాకుతో పాటు ఒక చిన్న చింతపండు యాడ్ చేశాను అంతే. ఇలా చింతపండు ఒకటే కాకుండా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తారంట. మీకు వాటి గురించి తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీరు గోరింటాకు రుబ్బేటప్పుడు అందులో ఏం యాడ్ చేస్తారో కూడా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా గోరింటాకు రుబ్బడమే లేటు. ఫస్ట్ అయితే భుజ బంగారానికి గోరింటాకు పెడుతున్నాను. అండ్ ఈరోజు పొద్దున్నే వంట చేసి బయటకు వెళ్ళాను కాబట్టి ప్రస్తుతానికి వంట పని ఏమీ లేదు. ఫస్ట్ వీడికి గోరింటాకు పెట్టేసిన తర్వాత నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత డాడీకి కూడా పెట్టానండి. ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే యాంగ్జైటీ ఇష్యూస్ అలానే స్ట్రెస్ కొంచెం తగ్గుతుందని ఎంతమందికి తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాడీలో ఉన్న హీట్ మొత్తం ఆ గోరింటాకు అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. బాడీ కొంచెం కూల్ డౌన్ అవుతుంది. అండ్ ఫింగర్స్ కి కూడా ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు అంటే, ఈ సీజన్ లో గోరు చుట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో గోరు ఇన్ఫెక్షన్ అవ్వకుండా హెల్దీగా ఉండడానికి కూడా గోరింటాకు గోరులకి పెట్టుకుంటారు. సో ఇంకా అలా ఇంటిల్లి పారి గోరింటాకు పెట్టేసుకున్నాం. అత్తయ్య మాత్రం పెట్టుకోలేదు, తనకి గోరింటాకు అంటే అస్సలు నచ్చదు. ఇంకా అలా ఆఫ్టర్నూన్ గోరింటాకు పెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ భుజ బంగారానికి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కదా ప్రతి రోజు. ఇది ఒక టాస్క్ అండి నాకు. బయట తెచ్చి పెట్టడం కన్నా నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టడం నాకు చాలా ఇష్టము. అండ్ ఐ లవ్ కుకింగ్ ఫర్ హిమ్. అందుకనే నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఈ రోజు వాడి కోసం అని పన్నీర్ పిజ్జా ప్రిపేర్ చేస్తున్నా. ఈ పన్నీర్ పిజ్జా ఫ్రమ్ ది స్క్రాచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ లోని 1 కప్ మిల్క్ తీసుకోవాలండి. అది కూడా గోరువెచ్చని పాలు తీసుకోవాలి. పాలల్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్, రుచికి సరిపడా ఉప్పుతో పాటు 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈస్ట్ లేకుండా పిజ్జా బేస్ చేయలేము. సో ఈస్ట్ అనేది కంపల్సరీ. సో ఈస్ట్ యాడ్ చేసిన తర్వాత అందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ ఈస్ట్ ని యాక్టివేట్ చేయాలి. ఈస్ట్ యాక్టివేట్ అయ్యిందని మనకి ఎలా తెలుస్తుందంటే, మంచిగా బబుల్స్ వస్తాయి. మీరు ఇక్కడ చూడండి, కంటిన్యూస్ గా మిక్స్ చేస్తుంటే ఒక 5 మినిట్స్ కైనా మంచిగా ఈస్ట్ పొంగుతుంది. ఈస్ట్ యాక్టివేట్ అయిన తర్వాత మైదా యాడ్ చేసుకోవాలి. మైదా వేసిన తర్వాత సాఫ్ట్ డో లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన మైదా పిండి డోని మినిమం 5 to 10 మినిట్స్ అయినా బాగా మర్దన చేయాలి. అలా చేస్తేనే ఈస్ట్ యాక్టివేట్ అయ్యి డో కూడా బాగా రేజ్ అవుతుంది. బాగా మర్దన చేసిన తర్వాత మూత పెట్టేసి మినిమం ఒక 2-3 అవర్స్ అలా వదిలేసారనుకోండి, ఈస్ట్ బాగా పొంగుతుంది. అలా ఒక 2 అవర్స్ తర్వాత పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీ ముద్ద ఎక్కువ ఉంది కదా, దాన్ని 2 హాఫ్స్ గా డివైడ్ చేసి ఒక 5 నిమిషాలు బాగా మర్దన చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ ని పన్నీర్ పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్ ఆఫ్ ద డో తోని మష్రూమ్ పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం థిక్ గానే చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టవ్ మీద ఈ పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక ప్లేట్ కి నీట్ గా ఆయిల్ రాసేసి పైనుంచి కొంచెం పొడిపిండి జల్లండి. జల్లిన తర్వాత మనం ఏదైతే చపాతీ చేసామో ఆ చపాతీని ఆ ప్లేట్ మీద పెట్టి చూపిస్తున్న విధంగా నీట్ గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫోర్క్ తోని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పోక్ చేయడం వల్ల పైనుంచి వేసిన సాసెస్ అన్ని ఆ చపాతీ డోకి పట్టి కింద బేస్ చాలా టేస్టీగా ఉంటది అనమాట. సో వన్స్ అలా పోర్క్ చేసిన తర్వాత ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను మయోనీస్. స్ప్రెడ్ చేసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే పిజ్జా సాస్, టొమాటో కచ్చప్, ఇంకా టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రెసెంట్ నా దగ్గర అవేవీ లేవు, ఓన్లీ మయోనీస్ ఒకటే ఉంది. అది కూడా ఇంకొన్ని డేస్ లో ఎక్స్పైర్ అయిపోతుంది కదా అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నా. మయోనీస్ స్ప్రెడ్ చేసిన తర్వాత పన్నీర్ ని అరేంజ్ చేసుకుని పైనుంచి ఇక్కడ గ్రేటెడ్ చీజ్ యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్ లోని చిల్లీ ఫ్లేక్స్ తో పాటు రుచికి సరిపడా ఉప్పుని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర లేకపోతే ఏం ప్రాబ్లం లేదండి. ఎండు మిరపకాయల్ని కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నారనుకోండి, చిల్లీ ఫ్లేక్స్ రెడీ.
నేను ఈరోజు చాలా సింపుల్ గా టాపింగ్స్ వేసేసాను, కానీ మీరు కావాలి అనుకుంటే ఆరిగానో, బేసిల్, థైమ్ ఆర్ మిక్స్డ్ హెర్బ్స్ ఇలా మీ దగ్గర ఏ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఏవి లేవు అనుకుంటే నార్మల్ గా ఇలా చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిజ్జా స్టవ్ మీద ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బాండీలోని స్టాండ్ పెట్టేసి మూత పెట్టాను. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ లోని ఆ బాండీని కొంచెం వేడవనివ్వాలి. బాండీ వేడైన తర్వాత మాత్రమే మనం ప్లేట్ లోని అరేంజ్ చేసుకున్న పిజ్జా పెట్టాలన్నమాట. సో పిజ్జా ప్లేట్ పెట్టేసి దాని మీద ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోని మినిమం 20 minutes పాటు ఈ పిజ్జాని బేక్ అవ్వనివ్వాలి. పిజ్జా బేక్ అయింది అని ఎలా తెలుస్తుందంటే కింద పాటు మనకి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో వస్తుంది అనమాట. సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తే అంతే, పిజ్జా రెడీ అయిపోయినట్టే. ఇంకా అలా వీడు బెలూన్స్ లో వాటర్ ఫిల్ చేసి కాసేపు ఆడుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఈ లోపు పిజ్జా కూడా ప్రిపేర్ అయిపోయింది కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే, అంతే. పిజ్జా ప్రిపేర్ చేసుకోవడం ఇంత సింపుల్. ఇదే పిజ్జా మీరు బయట ఆర్డర్ చేసుకుంటే మినిమం 200 రూపీస్ అయినా ఉంటుంది. కాకపోతే ఇంట్లో సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ వర్షన్ లో ప్రిపేర్ చేసుకుంటాము అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో నేను ఇంట్లోనే ఈజీగా టొమాటో సాస్ అండ్ అలానే పిజ్జా పేస్ట్ కూడా మైదా పిండి కాకుండా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తా. సో చూసారు కదా, పిజ్జా అయితే రెడీ. చాలా 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 టేస్టీగా వచ్చిందండి. కింద పిజ్జా బేస్ కూడా చాలా ఫ్లఫీగా ఉండింది. ఒకసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకలా భుజ్ బంగారం కోసం పిజ్జా ప్రిపేర్ చేసేసి నేనైతే వెంటనే వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఎందుకంటే సాయంత్రం అమ్మవారికి గుప్త నవరాత్రి పూజ చేసుకుంటున్నాను. ఇంకా నా పూజ గురించి మీ అందరికీ ఈ పాటికే తెలిసే ఉంటుంది. ఫస్ట్ గుమ్మంలో నీట్ గా ముగ్గు వేసేసుకున్నాను. గడపకి కూడా మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇప్పుడైతే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్ పొంగల్ ప్రిపేర్ చేశాను. అందరికీ రెసిపీ తెలిసిందే కాబట్టి జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను. ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నా. సో అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను అనేది చూసేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంకా చూసారు కదా, అలా ప్రశాంతంగా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. పూజ అయిపోయిన వెంటనే ఇంతకు ముందు ఆఫీస్ ఉండేది కాబట్టి లాగిన్ అయ్యేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఆఫీస్ లేదు కాబట్టి వియాన్ గారిని చదివించేసరికి అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా వాడికి ఎగ్జామ్స్ కాబట్టి ఈ రోజు ఎగ్జామ్స్ కి రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా రాయమని చెప్పాను. వీడు మొన్నే స్కూల్ కి వెళ్ళినట్టుంది, కానీ అప్పుడే యూనిట్ టెస్ట్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ టెస్ట్ కి రిలేటెడ్ డేటా అంతా ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇంట్లో రివైజ్ చేయడానికి ఈజీ అయింది. సో వాడికి వర్క్ ఇచ్చేసి నేను ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అమ్మ అయితే చపాతీ ప్రిపేర్ చేస్తుంది అండ్ నేను వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య వీలైనంత వరకు నైట్ డిన్నర్ ఇలా వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. మోర్ దెన్ 80% ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. మీకు గనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.